అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లతా ఇన్ఫో. ఈరోజు మనం ఈ వీడియోలో పాఠశాల స్థాయిలో మనం జరపబోవు ఎస్ఎంసీ ట్రైనింగ్‌ని స్కూల్ అటెండెన్స్ యాప్ నందు మినిట్స్ ఎలాగా నమోదు చేయాలి, అజెండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాము. సో, మేము స్టేట్ లెవెల్ ఎస్ఎంసీ ట్రైనింగ్‌కి కండక్ట్ అయ్యున్నాము. కాబట్టి మాకు దీని గురించి కొన్ని విషయాలు సమగ్రంగా తెలుసు కాబట్టి ఈ వీడియోలో మీకు ఆ విషయాల్ని మొత్తం నేను ఆహ్, చెప్పేదానికి ట్రై చేస్తాను. సో, మనకి ముఖ్యంగా ఈ మాడ్యూల్‌లో 7 టాపిక్స్ ఉన్నాయండి. సో, ఈ 7 టాపిక్స్‌కి సంబంధించినటువంటి అంశాలని ఎస్ఎంసీ సభ్యులకి తెలియజేయాల్సి ఉంటుంది. సో, ఇదే మనం అజెండాగా పెట్టుకోవాలి. సో, మనము ఈ మీటింగ్‌ని స్కూల్ అటెండెన్స్ యాప్‌లో షెడ్యూల్ చేసేటప్పుడు మనకి కేవలం ఒక అజెండానే సరిపోతుంది. ఎందుకంటే మనం పాఠశాల స్థాయిలో మీటింగ్ జరిగేటప్పుడు మనము విద్యార్థుల ప్రగతి గురించి కానివ్వండి, తర్వాత వాళ్ళ హాజరు గురించి కానివ్వండి, అంటే మన పాఠశాల లెవెల్‌లో జరుగుతున్నటువంటి విషయాల గురించి చర్చించము. కేవలము ఆ మాడ్యూల్‌లో ఏదైతే ఉందో ఆ విషయాలన్నిటినీ కూడాను మనము ఈ మీటింగ్‌కి అటెండ్ అయ్యేటువంటి ఎస్ఎంసీ సభ్యులు అంటే ఎస్ఎంసీ మెంబర్స్ కానివ్వండి, ఎక్స్ అఫిషియో కానివ్వండి, మరియు కోఆప్టెడ్ వీళ్ళందరికీ కూడాను తెలియజేస్తాము. కాబట్టి ఓన్లీ ఒక ఎజెండా మాత్రమే సరిపోతుంది. సో, అది ఎలాగా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరని కోరుకుంటున్నాను. సో, మనము పాఠశాల స్థాయిలో జరగబోతున్నటువంటి ఈ ఎస్ఎంసీ ట్రైనింగ్ వరకు ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ నందు ఎలా మీటింగ్ షెడ్యూల్ చేయాలో చూద్దాము. సో, ఇందులో మనకిక్కడ కనిపిస్తున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి ఐకాన్‌ని టచ్ చేయాలి. సో, ఇందులో మనకి 3 ఐకాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఫస్ట్ ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్, షెడ్యూల్ ఎస్ఎంసీ మీటింగ్ అండ్ కండక్ట్ ఎస్ఎంసీ మీటింగ్. మనము ఈ మీటింగ్‌ని ప్రారంభించబోయే ముందు ఎస్ఎంసీ రిజిస్ట్రేషన్ ఒక మెంబర్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఒకసారి తరోగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎవరైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే మనము వాటిని ఖచ్చితంగా సరిచూసుకోవాలి. ఎవరైనా మారి గనక ఉంటే వాళ్ళ వివరాలన్నీ కూడాను అప్డేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎస్ఎంసీ మెంబర్స్‌ని అందరినీ కూడాను దీంట్లో రిజిస్టర్ చేయాలి. సో, నెంబర్ 2 షెడ్యూల్ ఎస్ఎంసీ మీటింగ్. సో, నేను షెడ్యూల్ ఎస్ఎంసీ మీటింగ్ టచ్ చేస్తున్నాను. సో, ఇవి ఆల్రెడీ నేను షెడ్యూల్ చేసినటువంటి మీటింగ్సు. సో, మనం ఏదన్నా ఒక మీటింగ్‌ని షెడ్యూల్ చేయాలనుకుంటే ఇక్కడ కింద షెడ్యూల్ న్యూ మీటింగ్ అనేటువంటి ఆప్షన్ మనకి కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ మేము 4వ తేదీ షెడ్యూల్ చేస్తున్నాం కాబట్టి నేను తేదీ అయితే ఇచ్చాను. తర్వాత టైం షెడ్యూల్ చేస్తున్నాము. సో, మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు మనము ఈ మీటింగ్‌ని షెడ్యూల్ చేయాలి. సో, ఇందులో మాకు ఉన్నటువంటి మెంబర్స్ అందరి యొక్క వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో, నేను ప్రొసీడ్ బటన్‌ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత యాడ్ అజెండా అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం ఈ అజెండా వివరాలన్నీ కూడాను మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి మాడ్యూల్‌లో మనకి 7 అంశాలున్నాయి ముఖ్యంగా. సో, ఎస్ఎంసీ కమిటీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, బాలల హక్కులు కానివ్వండి, తర్వాత ఎలా నిర్వహించాలి, తర్వాత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక కానివ్వండి. సో, ఇలా 7 టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ 7 టాపిక్స్ గురించే మనము ట్రైనింగ్‌లో ఎస్ఎంసీ సభ్యులందరికీ తెలియజేయబోతున్నాం. కాబట్టి ఈ బోధనాభ్యసన అంశాలు కానివ్వండి, పాఠశాల మౌలిక వసతులు జనరల్‌గా జరిగే మీటింగ్‌లో మనము వీటిల్ని అజెండా కింద చెప్పుకోవచ్చు. కానీ రేపు మనం ఎస్ఎంసీ ట్రైనింగ్‌లో కేవలము ఆ మాడ్యూల్‌లో ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ గూడాను కూలంకషంగా మనము సభ్యులకి తెలియజేసే ప్రాసెస్‌నైతే చెప్తున్నాం కాబట్టి సో, ఇక్కడ అదర్ ఇఫ్ ఎనీ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో, అక్కడ మనము స్పెసిఫై అదర్ అజెండా. సో, మనకి ఈ అజెండా ఒకటే అండి. ఏం లేదు. ఎస్ఎంసీ ట్రైనింగ్. ఎస్ఎంసీ స్కూల్ లెవెల్ ట్రైనింగ్. సో, నేను ఇది అజెండాగా సెలెక్ట్ చేస్తున్నాను. సో, సబ్ అజెండా కింద కేవలము కంటెంట్ ఫ్లో ఆఫ్ ఎస్ఎంసీ మాడ్యూల్.
సో మాడ్యూల్లో ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడాను ఇక్కడ మనం సభ్యులందరికీ తెలియజేసే విధానం అయితే ఉంది. సో కాబట్టి నేను ఈ ఒక్క అజెండా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది మనకు సరిపోతుంది. ఎందుకంటే మనము విద్యార్థుల ప్రగతి గురించి కానివ్వండి, తర్వాత మన నిధుల నిర్వహణ గురించి కానివ్వండి, దీని గురించి మన పాఠశాల స్థాయిలో జరిగేటువంటి వాటిని గురించి మనము ఇక్కడ చర్చించము. కేవలము ఆ మాడ్యూల్లో అంటే ఎస్ఎంసి సభ్యులు ఏవైతే వివరాలు తెలుసుకోవాలో వాటిని గురించి మాత్రమే మనము ఈ మీటింగ్ని కండక్ట్ చేయబోతున్నాము. కాబట్టి ఆ వివరాలు ఈ అజెండా వరకు ఒకటి ఇస్తే సరిపోతుంది. సో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. సో తర్వాత మనం మీటింగ్ని షెడ్యూల్ చేసేసాము. ఇప్పుడు కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్. సో నేను ఇది 4వ తేదీ ఇచ్చున్నాను కాబట్టి అది 4వ తేదీ మాత్రం, ఈ వీడియో నేను 3వ తేదీ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఓపెన్ అవ్వదు. సో 3వ తేదీ నేను ఒక మీటింగ్ని ఆల్రెడీ షెడ్యూల్ చేస్తున్నాను, అదైతే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి తెలుపబడినటువంటి వివరాలన్నీ కూడాను వస్తాయి. సో వాటిని కన్ఫర్మ్ చేస్తాము, ప్రొసీడ్ చేస్తాము. సో ఈ ప్రస్తుత అజెండా అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిజల్యూషన్ మనం తీర్మానించామా, వాయిదా వేసామా అనేటువంటి వివరాలన్నీ అడుగుతుంది. సో నేను దీనికి రిమార్క్స్ కూడా ఇస్తున్నాను. సో అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఎంసి తీర్మానాలు అప్లోడ్ చేయవలసినటువంటి ఈ యొక్క కాపీని మనం ఎవరైతే మీటింగ్కి వస్తారో ఆ సభ్యుల యొక్క వివరాలు అన్నీ కూడాను అందులో రాసుకోవాలి. సో మేము పలానా తేదీన మా పాఠశాలలో పలానా తేదీన ఎస్ఎంసి ట్రైనింగ్ని కండక్ట్ చేశాము. సో ఈ ట్రైనింగ్కి కండక్ట్ అయినటువంటి సభ్యుల వివరాలు అని ఒక రిజల్యూషన్ని మనము తయారు చేసుకొని దాన్ని దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత జరిగిన ఎస్ఎంసి మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయండి. ఈ ఐకాన్స్ దగ్గర ఎస్ఎంసి సభ్యులు పాఠశాలను పర్యవేక్షిస్తున్న ఫోటో, సో తర్వాత కమిటీని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటో, తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో, తర్వాత ఎస్ఎంసి సభ్యుల గ్రూప్ ఫోటో, తర్వాత ఎవరైనా అధికారులు కనుక వస్తే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఫోటోల్ని అప్లోడ్ చేసి ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా మనం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఏ విధంగా అయితే ఫొటోస్ని అప్లోడ్ చేసామో ఆ విధంగానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ మీటింగ్కి అజెండా అయితే ఇవన్నీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా 6-7 ఉన్నాయి పాయింట్స్, అవైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కండక్ట్ చేసేది 4వ తేదీ వరకు కండక్ట్ చేసేది మాత్రము ఎస్ఎంసి ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత మనం జరపబోయేటువంటి ఏదైతే ఎస్ఎంసి మీటింగ్స్ ఉన్నాయో వాటికి మనం మన పాఠశాలకు సంబంధించి అజెండా అంశాలని ముందుగానే మనము షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము రేపు పాఠశాల స్థాయిలో జరగబోతున్నటువంటి ఎస్ఎంసి ట్రైనింగ్కి మినిట్స్ని ఏ విధంగా ఈ యాప్లో నమోదు చేయాలో తెలుసుకోవచ్చు. సో దీనిలో ఏదైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.